నమస్తే. ఆరోగ్యం. ఆరోగ్యం అనంగానే మనం అందరం ఏమనుకుంటాము? మంచిగా తిన్నామా? మంచిగా పండుకున్నామా? చాలా. బట్ మనం ఏం తింటున్నాం? ఏ టైమ్స్‌లో తింటున్నాం? ఎంత తింటున్నాం? కరెక్ట్‌గానే పద్ధతులు మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజులల్ల చాలా వీడియోస్ చాలా ఓవర్‌గా నాలెడ్జ్ వచ్చేసి డైట్‌ల గురించి, సిస్టమ్ గురించి, ఎట్లా మెయింటైన్ చేయాలో బాడీ అనే దాని గురించి కన్‌ఫ్యూజన్ బాగా పెరిగిపోయింది. రకరకాల డైట్‌లలో అన్నిట్లో పడి. సో, ఈ కన్‌ఫ్యూజన్స్ నుంచెళ్ళి ఎవరికి ఏ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఎలాంటి డైట్ అయితే బావుంటది, ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్‌లో అనేది తెలుసుకుంటే బావుంటదనేది నాకనిపిచ్చింది. అందరికీ ఒకే డైట్ పనికిరాదు. ఎవరి లైఫ్ స్టైల్‌కి తగ్గట్టుగా వాళ్ళు సెపరేట్‌గా డిజైన్ చేయించుకుంటే బెస్ట్ అనేది నాకనిపిచ్చింది. సో, దానికి సంబంధించి నేను మాట్లాడడానికి ఈరోజు సెల్ హెల్త్ డైరెక్టర్ ఆయనే మీ అందరికీ బాగా పరిచయం రవికుమార్ చింత గారు నాతోనే ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. అందరికీ ఒకే డైట్ పనికొస్తదా? డైట్ అంటే మనం రోజు తినే తిండి లైక్ ఇప్పుడు ఇంట్లో ఒక 5 మంది కలిసి వండుకొని తినేది సేమ్ ఉంటది. బట్ ఆ 5 మంది చేసే పని సేమ్ ఉంటదంటే కాదు. తల్లి ఒక రక పని చేస్తుంటది. కొడుకు పోయి సంపాదించుకొనొచ్చిన అంటే లైక్ సాఫ్ట్‌వేర్ ఏదైనా ఉండొచ్చు. లేదా ఓ డాక్టర్ ఉండొచ్చు. లేకపోతే ఇంకేదైనా బయట తిరిగే పని గావచ్చు. సో, ఆళ్ళు తినేది, ఈవిడ తినేది, ఇంట్లో ఉండి వర్క్ చేసే ఆవిడ తినేది, చిన్న పిల్లలు తినేది అంటే కొంచెం లైక్ స్కూల్‌కెళ్ళే లేదా కాలేజ్‌కెళ్ళే పిల్లలు తినేది అందరూ ఒకటే తింటున్నారు. కానీ నిజంగా ఇట్లా వర్కౌట్ అయితదా? అందరూ తప్పుగా తింటున్నారు ఓహ్! అంటము కరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఉన్న ఆహార విధానం ఏంటి అని ఆలోచిస్తే అందరం మీరు నేనుతో సహా మనం తినే ఆహార విధానం చాలా మార్చుకోవాల్సింది ఉంది. పిల్లలు ఇవాళ రివర్స్‌లో చిప్స్, కుర్కురేలే కదా! అవును. అట్లా చూస్తే కూడా నేను చెప్పింది ఇంకా కరెక్టే కదా! చెప్పాలంటే ఇన్‌ఫాక్ట్ పొద్దున లేవగానే మ్యాగీలు టిఫిన్‌ల కింద. 2 నిమిషాల్లో అయిపోయే పనులు చేయాలి. సో, ఆహార విధానంలో మార్పు చేయాలి అంటే ముందు నీ సర్కాడియన్ రిథమ్ అని ఒకటి ఉంటుంది బాడీలో. హ్మ్. ఒక బయోలాజికల్ క్లాక్. ఏ టైంలో తినాలి, ఏ సమయంలో రెస్ట్ తీసుకోవాలి, ఏ సమయంలో వర్క్ చేయాలి, అదంతా కూడా క్లాక్ ఒకటి లోపల డిజైన్ చేసేసి ఉంది. దానికి అనుగుణంగా పనిచేస్తున్నప్పుడు జనరల్‌గా సమస్యలు రావు. హ్మ్. ఇప్పుడు గ్రెలిన్ అనే ఒక హార్మోన్ హ్మ్. ఆకలిని ప్రేరేపిస్తుంది. మధ్యాహ్నం భోంచేద్దాం అనుకున్నప్పుడు అది యాక్టివ్ అవుతుంది. ఓకే. మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రకు ఉపక్రమించుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు పడుకుందాం అనుకున్నప్పుడు అది సూర్యాస్తమయం అయినమ్మటే అది యాక్టివ్ అవుతుంది. ఇక్కడ నాకొక చిన్న కన్‌ఫ్యూజన్ సార్. నేను పడుకుందాం అనుకున్నప్పుడు అది యాక్టివ్ అవుతదా? అది యాక్టివ్ అయినప్పుడు నేను పడుకోవాలా సార్? సూర్యాస్తమయం అయిన వెంటనే అది యాక్టివ్ అవుతుంది. ఓకే. యాక్టివ్ అయిన తర్వాత 2 గంటలు, 3 గంటల లోపు హ్మ్. అది యాక్టివ్‌గా ఉండి మీకు నిద్రకు లాగా చేస్తుంది. ఓకే. కానీ ఇవాళ ఎంతమంది 8కి, 7కి పడుకుంటున్నారు? ఇంపాసిబుల్. సో, అదొక ఫ్యాక్టర్. నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోతే, తినాల్సిన టైంలో తింటే, లెగవాల్సిన టైంలో లెగిస్తే, చేయాల్సిన సెడెంటరీ లైఫ్ స్టైల్‌కి ఎగనెస్ట్‌గా మనం వర్కింగ్, ఎక్సర్‌సైజెస్ చేస్తే, అప్పుడు ఏం తినాలి, ఏం తినొద్దు అనే దగ్గరికి వచ్చి మాట్లాడాలి. మీరు హ్మ్. ముందే ఏం తినాలి, ఏం తినొద్దు అనుకున్నకంటే వై కాంట్ వి అసలు లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి? సో, అట్లే స్టార్ట్ చేద్దాం సార్. ఫస్ట్ అసలు బేసిక్‌గా లైఫ్ స్టైల్ అనేది ఎట్లుండాలి? దాని తర్వాత నాకు దాంట్లో ఉన్న డౌట్‌లు లైక్ ఇప్పుడు నా స్కెడ్యూల్ వేరుంటది. నేను పొద్దున్న లెగిస్తే నా యాక్టివిటీస్ వేరుంటాయి. నాకు నెక్స్ట్ ఉండే పనులు వేరుంటాయి. దానికి ప్రిపరేషన్ కింద నేను ఏం తినాలి, ఏం తాగాలి అనే దాని పైన నేను డిసైడ్ అయ్యి ఉంటా. లైక్ ఇప్పుడు నేను ఎక్కడన్నా దూరం ఎళ్ళేదుంది, ఎక్కడన్నా దూరం ప్రోగ్రామ్‌కెళ్ళాలి, లేకపోతే లాంగ్ టైమ్ నేను నుంచోవాలి అని అనుకున్నప్పుడు నేను కొంచెం లిక్విడ్స్ తక్కువ తీసుకుంటా యాక్చువల్లీ. ఎందుకు అనంటే మళ్ళీ వాష్‌రూమ్‌కెళ్ళాలన్న ప్రాబ్లమ్ అని చెప్పేసి. ఇట్లా ఒక్కొక్కళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టే ముడిపడి ఉంటాయి. సో, ఫస్ట్ జనరల్‌గా ప్రాపర్‌గా మెయింటైన్ చేయగలిగినోళ్ళు ఎట్లా మెయింటైన్ చేయాలి? చెయ్యి కలిగి చేయలేకపోవటం ఒకటైతే, కలిగినప్పుడు ఇలా చేయాలి. హ్మ్. సూర్యోదయం కంటే ముందు లెగిసి యాక్టివేటెడ్ ఉన్న బ్రెయిన్‌ని మీరు వర్క్ చేసి ఒక మెడిటేషన్‌లోకి వెళ్ళండి. ఒక పావుగంట ఎక్కువసేపు వద్దు. ఓకే. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ మెడిటేషన్‌కి వెళ్ళండి. తర్వాత గో ఫర్ ఏ 45 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ మినిమమ్. హ్మ్. ఏ టైంలో మీరు రోజు తింటారో 8కి మీరు ఏదైనా తింటారంటే మర్నాడు కూడా 8 గంటలకే తినండి. ఓహ్! ఆ టైమింగ్స్‌ని అరగంట అటు ఇటు కంటే ఎక్కువ మార్చకండి. నేను చెప్పట్లా. శరీరంలో ఉన్న సర్కాడియన్ రిథమ్ చెప్తాంది. ప్రతిరోజు ఒక సమయం పాటించండి. సూర్యాస్తమయం లోపు తినండి. హ్మ్. ఇట్లా ఆ బయోలాజికల్ క్లాక్ చెప్పే విధంగా మీ ఆహార నియమాలు ఉండాలి. వాష్‌రూమ్ దొరకదు కాబట్టి తాగను అంటే కూడా 4 లీటర్ల నీళ్లు ఖచ్చితంగా శరీరానికి అవసరం. అది ఖర్చు పెడతాంది. ఖర్చు హ్మ్. పెట్టింది వెనక్కి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. మీకు అంతకుముందు ఒకసారి చెప్పినట్టు. అవును. సో, శరీరాన్ని ఒక సిట్రిక్ స్టేట్‌లో ఉంచండి. హ్మ్. ఆక్సిజనేటెడ్ అట్మాస్ఫియర్ లోపల ఉంచండి.
Hmm. కణం తప్పు చేయకుండా ఉంటుంది. ఒకవేళ తప్పు చేసిన కణం కూడా ఆ ఎన్విరాన్మెంట్ తట్టుకోలేదు. ఈ విధంగా మీ ఆహార నియమాలు, జీవన శైలిలో మార్పు చేసుకుని ఇట్లా సర్కాడియన్ రిథమ్‌కి అనుగుణంగా ఉంటే Hmm. 90% ఇప్పుడు ఇబ్బందులుండవు. కానీ 90% మంది అట్లా ఉండట్లేదే. యాక్చువల్లీ. సో 7 గంటలకి తినేవాడు, 8కి పడుకునేవాళ్ళు నాకు తెలిసి ఒక 10% ఉంటున్నారు ఇవాళ. హార్డ్‌లీ. అండ్ ఇందాక చెప్పిన మెలటోనిన్ సాయంత్రం పూట 7 తర్వాత 9 మధ్యలో యాక్టివ్‌గా ఉండేదాన్ని మీరు సప్రెస్ చేసేసి, హ్మ్. ఏదైతే గ్రెలిన్ అనే హార్మోన్ హంగర్‌ని యాక్టివేట్ చేస్తుందో దానిని అప్పుడు ఆ టైంలో యాక్టివేట్ చేసి కాదు సార్, మేము యాక్టివేట్ చేస్తున్నామని మీరు అంటున్నారు. బట్ నిజానికి చెప్పాలంటే కొంతమంది ఉంటారు ఈవినింగే క్రేవింగ్స్ ఎక్కువైతుంటాయి. అంటే 7 దాటిన తర్వాత ఈవినింగ్ అయితున్నప్పుడు డే రిలాక్స్ అయిపోతారు కదా! వర్క్ అంతా అయిపోతది. స్ట్రెస్ రిలీఫ్ ఉంటారు. రేపటి గురించి సరే తర్వాత ఆలోచిద్దాంలే. వి గాట్ సమ్ టైమ్. నేను ఇప్పుడు నెక్స్ట్ ఎళ్లి పడుకునేదే కదా! సో, ఆ పడుకునే ముందు లెట్ మీ డూ వాట్ ఐ లైక్ టు అని చెప్పేసి కొంతమంది తాగుతారు. కొంతమంది తింటారు. కొంతమంది బయట తిరగడానికెళ్తారు పడుకోకుండా, పడుకునే టైంలో. సో, ఇలాంటియన్నీ కూడా ఎండ్ ఆఫ్ ది డేనే చేస్తారు ఎవరైనా. ముఖ్యంగా అది వీకెండ్ అయితే ఇంకెక్కువ అయిపోతది. ఎండ్ ఆఫ్ ద డే మీరు 9కో 10కో ఎండ్ ఆఫ్ ద డే చేసుకోండి. ఎవరిని ఏ అలవాట్లని మానుకోమని నేను చెప్పట్లేదు. మానుకోమంటే కూడా ఎవరు మానుకోరు. సో మీరు ఆల్కహాల్ తాగాలి. మీరు ఆ 10 లోపే మీరు తీసుకోవాల్సిన ఒకటో రెండో తీసుకుని తినాలనుకున్న ఏదో తినేసి పడుకోండి. అట్లా కాకుండా మీరు అర్ధరాత్రి దాకా ఉంటాను. 2 PM బిర్యానీ తింటాను, 4 PM బిర్యానీ తింటాను అని ఇప్పుడు 4కో 5కో వచ్చి పడుకుని మళ్ళీ పొద్దున్నే నిద్ర లెగస్తానికి బాగా అవస్థపడుతూ లేచిన వెంటనే మళ్ళీ తింటూ ఎక్సర్సైజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటూ టోటలీ సర్కాడియన్ రిథమ్‌కి ఎగనెస్ట్‌గా మీరు పనిచేస్తూ సాయంత్రం అయ్యేపాటికి మళ్ళీ రోజంతా కుర్చీలో కూర్చుని నేను హెల్తీగానే తింటున్నాను అని ఇప్పుడు మీరు అన్నట్టు మాట్లాడితే హెల్తీగా తినడం అంటే ఏంటి? కుర్చీలో దినమంతా కూర్చోవటం, స్మూతీలో షుగర్లు వేసుకోవటం, సలాడ్లో మాయోలు వేసుకోవటం ఇది కాదు కదా! వయసులో ఉన్నారు తెలియట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒక బ్యాచ్ ఉంది. ఏళ్ళు బతుకుతావా ఏంటి? కడుపు కట్టేసుకుని బతకాలా? మా తాత ముత్తాతలు ఏం లెక్కలు వేసుకుని తిన్నారేంటి? ఏది కావాలితే తినేయండి. వీళ్ళకి ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు ఈ బ్యాచ్. రేపు గుప్పుడు మందులు వేసుకుని హాస్పిటల్లో చేరి కాళ్ళు గోయించేసుకుని థెరపీలు చేయించుకుని ఎందుకు బతుకున్నావురా అంటే చస్తూ బతుకుతున్న స్టేజ్లో అప్పుడు ఈ మాటలు అప్పుడు గుర్తొస్తాయి వాళ్ళకి. మనకి ఎక్స్పైరీ డేట్ తెలియదు, ఎవరికి తెలియదు. ఎక్స్టెండ్ చేస్తానికి ప్రయత్నిస్తున్నాం. హెల్దీగా ఎక్స్టెండ్ చేస్తానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను చెప్తున్న ఏ పదము ఎవరికి తెలియంది కాదు. ఇగ్నోర్ చేస్తున్నారు అంతే. తర్వాత చేతులు కాల్చుకుంటాం అవసరం లేదు కదా, కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మన ఈ ప్రయత్నం. అట్లీస్ట్ బీ లిటిల్ డిసిప్లిన్. మీరు వీకెండ్ అంటున్నారు, ఓకే వారానికి ఒక్క రోజు చీట్ చేస్తున్నారు, మిగతా 6 రోజులన్నా బిహేవ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అండ్ దీని గురించి తెలుసుకుంటూ మెల్లిగా ఓహో దీనికోసం ఇది వాడాలి, దానికోసం ఇది వాడాలి అనే ఐడియా మాత్రం నాకు బాగా వస్తుంది. అఫ్ కోర్స్ చూస్తున్న మీ అందరికి కూడా వస్తుందని అనుకుంటున్నా. మీ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇయ్యండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.